హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి. ముందుగా మనం లైనింగ్ను ఈ విధంగా వాష్ చేసుకుని మడత పెట్టుకుని ఉంచుకోవాలండి. ఎండిపోయిన తర్వాత, అది ఆరిపోయిన తర్వాత. చూడండి, మీ దగ్గర కనుక ఐరన్ బాక్స్ ఉన్నట్లయితే ఐరన్ చేసుకోండి. నేనైతే ఐరన్ చేయనండి. ఈ విధంగా హోల్డ్ చేసేసి నీట్గా మడత పెట్టేసి ఎవరి వాళ్ళకి పెట్టేస్తానండి. చూడండి, ముందుగా మనం ఎలాగో ఇప్పుడు వాష్ చేసాం కదా, వాష్ చేసేటప్పటికి ఈ విధంగా మనకి క్రాస్లు అనేవి వస్తాయండి. లైనింగ్ కట్ చేస్తారు కదా, అవి క్రాస్లు అనేవి వస్తాయి. ఆ క్రాస్లు అనేది మనం ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మనం ఆ క్రాస్ అనేది తీసేయాలి. ఈ విధంగా క్రాస్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కి కింద కుట్టు వేస్తాం కదా, నడుము బెల్ట్ వేసుకుంటాం కదా, ఆ బెల్ట్కి అనేది ఒక పావు ఇంచి ఈ విధంగా, ఒక హాఫ్ అయినా ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మనం స్కేల్ సహాయంతో గీసేసేయాలండి. చూడండి, ఈ విధంగా గీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకుందామండి. ఆది బ్లౌజ్ని తీసుకుని మనం ఖర్చుల వైపు ఉండేటట్లుగా ఈ విధంగా మడత పెట్టుకుని ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా సరి చేసుకుంటూ నీట్గా లైనింగ్ మీద అనేది పరిచేయాలండి. ఈ విధంగా పరిచేసినట్లయితే మనకి చక్కగా ఎక్కడ పార్ట్స్ గీయటానికి ఈజీగా వస్తుంది. చూడండి, ముందుగా మనం నడుము ఎంత ఉందో తీసుకుని ఆ తర్వాత వెనకాల బెల్ట్ వేస్తాం కదండి, నడుముకి వెనకాల మనం డాట్స్ అనేది వేస్తాం కదా, ఆ డాట్స్కి అనేది ఒక 1 ఇంచ్ అయితే వదులుకోవాలి. ఆ వదులుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఖర్చులకు అనేది 2 ఇంచెస్ అనేది తీసేయాలండి. తీసేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర వచ్చేసి మనం కుట్టు వేస్తాం కదా, నెక్కి వాళ్ళకున్న నెక్ కన్నా ఒక పావు ఇంచి ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఒక పావు ఇంచి పైకి పెట్టుకోవాలండి. కింద ఏమో 1.5 ఇంచ్ కింద పెట్టాలి నెక్ దగ్గర. ఒక పావు ఇంచ్ ఏమో నెక్ కన్నా కొంచెం పైకి పెట్టుకోవాలి. ఎందుకనంటే మనం స్టిచ్చింగ్ అనేది చేస్తాం కదా, ఆ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర వచ్చేసేసి 5.5 అండి. చూడండి, ఇది షోల్డర్ దగ్గర 5.5, ఇది 35 సైజ్ అండి. చూడండి, ఇట్లా పెట్టుకున్నట్లయితే మనకి 5.5 గుర్తుపెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకనంటే షోల్డర్ మీద కుట్టు వేస్తాం కదా, అందుకని షోల్డర్ మీద ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. ఒక హాఫ్ ఇంచ్ గుర్తుపెట్టుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేయాలి. చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ డౌన్ అనేది తీసుకుందాము. చూడండి, ఈ విధంగా ఆర్మ్ హోల్ డౌన్ వాళ్ళకి ఎంత ఉందో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ 2 డాట్స్ని మనం స్కేల్ సహాయంతో మార్కింగ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది కూడా ఆర్మ్ హోల్ డౌన్ కూడా 5.5 పెట్టేసుకుందాం. చూడండి, ఇట్లా 5.5 పెట్టేసుకుని ఇప్పుడు స్కేల్ సహాయంతో మనం ఆ ఎల్ షేప్ ఆకారంలో మనం గీసేద్దామండి. చూడండి, ఈ విధంగా గీసేయాలి. ఈ విధంగా గీసుకున్నట్లయితే నీట్గా మనకి షేప్ అనేది గీయటానికి అవకాశం ఉంటుందండి. చూడండి, ఈ విధంగా షేప్స్ అనేది గీసేసిన తర్వాత మనం ఆర్మ్ హోల్లో వచ్చేసి 1.5 ఇంచ్ అయితే మనకి రౌండ్ తిరగటానికి సరిపోతుంది. 1.5 ఈ విధంగా 1.5 సైజు మార్కింగ్ చేసేసుకుని ఆ స్కేల్ సహాయంతో మనం ఈ విధంగా రౌండ్ అనేది తీసేసుకుందాం. ఇప్పుడు నెక్ వచ్చేసి పైన వచ్చేసి 2.5 కంపల్సరీగా ఉండాలండి. 2.5 కింద వచ్చేసి మన ఇష్టం అంటే మన ఇష్టం కాదు, కస్టమర్స్ ఇష్టం. వాళ్ళు ఎంత డీప్ వేస్తారో ఆ డీప్ని బట్టి మనం నెక్ అనేది తీయాల్సి ఉంటుంది. నేనైతే దీనికి 3.5 పెడుతున్నాను. 3.5 పెట్టి ఈ విధంగా ఎల్లాకారంలో మార్కింగ్ చేసేసి ఈ విధంగా రౌండ్ అనేది స్కేల్ సహాయంతో ఆర్మ్ హోల్ స్కేల్ సహాయంతో మనం రౌండ్ గీసేసుకుందాము. చూడండి, ఇక్కడ చూడండి, నడుము దగ్గర వచ్చేసి నడుము ఫిట్టింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా రావడం కోసం మనం జాయింట్ చేస్తాం కదా ఖర్చుల దగ్గర, ఆ ఖర్చుల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుని
మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసేయాలి. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసేద్దామండి. చూడండి ఈ విధంగా కట్ చేసేద్దాము. నేను దీనికి యాక్చువల్గా అయితే ముందుగా ఇచ్చేసానండి వాయిస్, కానీ మా ఇంటి దగ్గర వచ్చేసేసి వ్యాపారాలు చేసుకునే వాళ్ళ సౌండ్స్ అవి ఇవి వస్తున్నాయి, బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని మీకు మళ్ళీ ఇంకా అర్థమవుతుందా అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్కి కూడా సేమ్ మనం ఆ విధంగానే ఖర్చులు అనేది తీసేయాలి. చూడండి ఈ విధంగా 4 పొర్రలు అనేవి ఉండాలి, 2 మడతల మీద ఉండాలి. మనం బ్లౌజుకి ఎప్పుడు తీసుకున్నా సరే చూడండి, బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు ఈ విధంగా 2 పొరలు అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, మడత వైపు అనేది మన వైపు ఉండాలి. ఈ విధంగా మడత వైపు అనేది మన వైపు ఉండాలి. చూడండి ఈ విధంగా ఉన్నట్లయితే మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి చూడండి ఈ విధంగా హోల్డ్ చేసి ఇప్పుడు మనం వాళ్ళ ఆది ప్రకారం మడత వేసుకుని చూద్దాం. చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అనేది తీసేసుకుందాం. చూడండి నేనైతే ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి పైపింగ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను కింద ఖర్చు అనేది ఒక 1/2 ఇంచే తీసుకుంటున్నాను. అదే మీరు హెమ్మింగ్ చేసేటట్లయితే 1.5 ఇంచ్ అయితే చక్కగా సరిపోతుంది. ఈ విధంగా తీసేసుకుని ఇప్పుడు మనం కుట్టు కొరకు కూడా ఒక పైన ఎగస్ట్రా అనేది ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోవాలి. ఇది మనకి వచ్చేసి మెయిన్ వచ్చేస్తుంది కింద మనం పెట్టింది మార్కింగు. ఇప్పుడు చూడండి ఈ విధంగా స్కేల్ సహాయంతో మార్కింగ్ అనేది చేసేసుకుందాం. వీళ్ళకి హామ్ హోల్లో పీసులు అనేవి పడతాయండి. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత అక్కడ పీసులు అనేది వేయాలి మనం హామ్ హోల్లో. ఇక్కడ పీసులు అనేది వేయాలండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి చూడండి మనం ఫ్రంట్ పార్ట్ తీద్దాము. ఫ్రంట్ పార్ట్ చూడండి ఏ విధంగా తీయాలో. ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ని చూడండి ఎలా వేస్తున్నాను, అటువైపు ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ఎడ్జెస్ అన్నీ అటువైపు ఉండేటట్లు, ఈ మడత వచ్చేసి మన వైపు ఉండేటట్లు చూసుకుని ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని తీసుకెళ్ళి ఆ క్లాత్ మీద ఈ విధంగా పరిచేసేసుకుందాం. చూడండి ఈ విధంగా పరిచేసిన తర్వాత ఇక్కడ నేను అనేది 1.5 ఇంచ్ ఈ విధంగా హోల్డ్ చేస్తున్నాను. మీరు కొలిసి మాత్రం తీసుకోండి. నేనైతే నాకు అలవాటు ప్రకారంగా నేను తీసేస్తున్నాను. చూడండి ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కాదు 1/4 ఇంచ్ అయితే సరిపోతుంది. మనం ఎదర ఉక్సులు బెల్ట్ కాజల్ బెల్ట్ వేస్తాం కదా, కుట్టు కోసమని ఒక 1/4 ఇంచ్ అయితే ఎగస్ట్రా అనేది ఇటువైపు తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్కేల్ సహాయంతో ఒక 1/4 ఇంచ్ ఉండేటట్లు కట్ చేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి చుట్టూ కూడా ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకుని ఆర్మ్ హోల్ దగ్గర కూడా సేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్ చూడండి, వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉంటుందో దానికి ఇప్పుడు మనం పైన కుట్టు వేస్తాం కదా, ఆ కుట్టు వేసేదానికి కొంచెం ఒక 1/2 ఇంచ్ వదిలేసేసుకుని కింద మెడ అనేది పెట్టి చూడండి ఏ విధంగా పెడుతున్నానో. ఇక్కడ నా చేయి వచ్చేసి అడ్డు వచ్చేసింది. చూడండి ఈ విధంగా నిదానంగా సరి చేసుకుంటూ రౌండ్గా వచ్చేటట్లుగా మడత పెట్టాలి. చూడండి ఈ విధంగా దాన్ని సేమ్ మార్కింగ్ చేసేసుకుందాం. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని కూడా మనం తీసేసి చూడండి ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర మనం స్కేల్ సహాయంతో ఆ మార్కింగ్ చేసినవి స్ట్రైట్గా లైన్స్ గీసేద్దాం. లైన్స్ గీసేసిన తర్వాత మనకి అక్కడ 1 ఇంచ్ వస్తుంది కదా, ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ పెట్టుకుందాం. ఈ విధంగా 1/2 ఇంచ్ ఆర్మ్ హోల్ డౌన్ అనేది కంపల్సరీగా తీయాలి. ఇప్పుడు చూడండి మనం
ఇక్కడ అనేది 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి, 1.5 1. ఎందుకనంటే ఉక్సులు కాజాల బెల్ట్ దగ్గర మనకి టైట్ రాకుండా ఉండడానికి ఈ విధంగా. ఎందుకనంటే మనం ఇక్కడ డాట్స్ పోస్తాం కదా షేప్ రావడానికి, ఆ షేప్ రావడానికి డాట్స్ పోసినప్పుడు అక్కడ క్లాత్ అనేది తగ్గుతుంది. ఆ విధంగా మనం ఈ విధంగా తీసేసుకున్నట్లయితే మనకి ఉక్సులు కాజాల దగ్గర టైట్ అంటే గ్యాప్ రాకుండా ఉంటుంది అన్నమాట. చూడండి ఈ విధంగా గీసేసిన తర్వాత వాళ్ళకి షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో అంత మనం కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళకి ఉక్సులు కాజాల బెల్ట్ దగ్గర అనేది మనం షేప్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఎంత ఉందో అక్కడ మధ్య ఉక్స్ ఉంటుంది కదా 4వ ఉక్స్, ఆ 4వ ఉక్స్ అంతా మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ పొడవు వచ్చేసి ఎంత తీసుకోవాలంటే మీ హ్యాండ్, నేను సింపుల్గా గుర్తు చెప్తున్నాను, మీ బొటన వేలు చూపుడు వేలు ఉంటుంది కదండి, ఆ చూపుడు వేలు కానించి చూపుడు వేలు అంతా పెడితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. కింద ఎక్కువ అనేది ఎవరికి తీయాలంటే ఎక్కువగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ కిందకి తీయాలి. ఈ బ్లౌజ్కి అయితే అవసరం లేదండి. ఎక్కువగా ఎక్కువగా కొంచెం చెస్ట్ అలా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే కింద అనేది మనం ఎక్కువగా తీసుకోవాలి. లేకపోతే సేమ్ చూడండి యాజ్ ఇట్ ఈజ్గా కుట్టుకి సరిపోయింది. ఈ విధంగా మనం కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసేద్దాం. సేమ్ మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేద్దామండి. చూడండి ఈ విధంగా కట్ చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన ప్రకారం నేనైతే కటింగ్ అంతా కింద కూర్చునే చేస్తానండి. ఇంకా బయట బాగా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి లోన్ టేబుల్ మీదకి వచ్చేసి మీకు చూపించడం కోసమని టేబుల్ మీద కట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అది మనం కుట్టేటప్పుడైనా తీసేయచ్చు. చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి. కటింగ్ అనేది పూర్తయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ మీద ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ విధంగా తీసేసేద్దాం. చూడండి ఇప్పుడు మనం లైనింగ్ మీద కట్ చేసుకుందాం. చూడండి లైనింగ్ను సేమ్గా ఇదిగో చూడండి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఎడ్జిల వైపు అటు ఉండాలి, మడత పెట్టిన వైపు మన వైపు ఉండాలి. ఈ విధంగా పెట్టి యాజ్ ఇట్ ఈజ్గా చూడండి నేను అసలు కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్గా పోకుండా చూడండి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా సేమ్ కట్ చేసేసుకోవాలి. నేను గమ్ములు అవి అంటించనండి. నేను మిషన్ మీదే మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది కుట్టడం జరుగుతుంది. చూడండి తర్వాత హ్యాండ్స్కి కూడా ఎక్కువ క్లాత్ అనేది పడుతుందండి ఆమ్ హోల్లో. ఈ విధంగా మనం లైనింగ్ పెట్టి హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాము. చూడండి సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇందాక ఏ విధంగా అయితే మనం వేసామో అదే విధంగా క్లాత్ని మడతపెట్టి వేసి ఈ విధంగా దాన్ని లైనింగ్ని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీద నీట్గా పరిచేసి చూడండి ఇప్పుడు సేమ్గా కట్ చేసేసుకుందాం. అంతేనండి, లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ పూర్తయిపోయిందండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడం సింపుల్గా అయిపోయింది. చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇంట్లో ఉంటూ చాలా ఈజీగా టైలరింగ్ అనేది చేయొచ్చండి. నేను ఇంట్లో ఉండే టైలరింగ్ చేస్తున్నాను. నాది ఇంట్లోనే మొత్తం అన్నీ ఇంట్లోనే ఉంటాయండి. జిగ్ జాగ్ కానీ మిషన్స్ అన్నీ కూడా. చూడండి ఈ విధంగా మనం లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవాలండి. చూడండి కొత్త వారికి కూడా అర్థమయ్యేలా ఈజీగా చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆన్లో ఉంచినట్లయితే
నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.